జమ్మూ కశ్మీర్లోని కిస్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బర్స్ట్ ఘటన మరొక ముందే కఠువాలో మరో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఆకస్మిక వరదల కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. రాత్రివేళ రాజ్బాగ్లోని జోడ్ ఘాటీ గ్రామంలో క్లౌడ్ బర్స్ట్ సంభవించినట్టు అధికారులు తెలిపారు. వరదల ధాటికి సమీపంలోని రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారి దెబ్బతిన్నట్టు చెప్పారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతు ఇస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ విరుచుకుపడింది. కఠువా జిల్లాలోని జోడ్ ఘాటీ గ్రామంలో ఆకస్మిక వరద సంభవించింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. పలువురు గాయపడినట్టు చెప్పారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సహాక్, ఖాద్, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. పలు ఇళ్లతో పాటు కఠువా పోలీస్ స్టేషన్లోకి కూడా వరద నీరు చేరిందని వివరించారు. క్లౌడ్ బర్స్ట్ ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అంతకుముందు కఠువా ఎస్ఎస్పీ శోభిత్ సక్సేనాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యల్లో కేంద్ర బలగాలు, స్థానిక అధికారులు నిమగ్నమైనట్టు ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇటీవల కిస్తవాడ్లో మచైల్ మాతాదేవి దర్శనానికి వెళుతున్న యాత్రికులపై మేఘ విస్ఫోటనం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో 2 సీఆర్పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గల్లంతయ్యారు.